గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కాకుమానులో బహిరంగ ర్యాలీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించుకుని అమ్మవారి దీవెన పొంది తదుపరి కాకుమానులో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీ బలసాని మాట్లాడుతూ వాలంటీర్లను అడ్డుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని సచివాలయాలు, ఆర్బీకే, పీహెచ్సీ సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్, నాడు నేడు స్కూల్స్ అభివృద్ధిని చంద్రబాబు ఆపలేరని కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ రావెల కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు చెప్పేవాళ్ళు కాకుమాను అంటే టీడీపీ కొంచెం కంచుకోటండి అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే కాకుమాను కంచుకోట బద్దలు కొడతాం. రేపు రానున్న రోజు ఎన్నికల్లో, రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో కాకుమాను కంచుకోట బద్దలు కొట్టడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన పథకాల ద్వారా అన్ని పనిచేస్తున్నారు, వాళ్ళన్నీ పంపిణీ చేస్తున్నారు. ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శ్రీలంక అయిపోద్ది అని చెప్పేసి అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమంటే తన పందా మార్చుకొని యాక్చువల్గా ఈ మధ్య పందా అన్ని మార్చుకున్నాడు. మొదట్లోనేమో మోడీని తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, తర్వాత సోనియా గాంధీ కూడా తిట్టాడు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు. అలాగే ఇప్పుడేమన్నాడంటే అవే పథకాలు నేనే ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. అవునా కదా? అదే అంతకంటే మంచి పథకాలు ఇస్తా అన్నారు. అలాంటి పథకాలు ఇచ్చిన సింగపూర్ ఎలా చేస్తాడు అని చెప్పి అడుగుతున్నా. మేము పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నటువంటి చంద్రబాబు, మరి నువ్వు ఇస్తే సింగపూర్ ఎలా అయిపోతుంది? ఈ విషయం అందరూ కూడా గ్రహించుకొని రానున్న రోజుల్లో ఈ ప్రతిపాడు నియోజకవర్గం తరపు నుంచి మీ బిడ్డగా మీ బలసాని కిరణ్ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారావు గారిని ఎంపీగా గెలిపిస్తారని మరొకసారి కోరుకుంటూ 170 సీట్లు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు పెద్దలందరికీ కూడా కాకుమాను ప్రజలందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనం బయలుదేరి వెళ్ళినప్పుడు వాలంటీర్ తీసేశాడు అనుకున్నాం. ఓకే, పెన్షనర్లు కూడా ఇబ్బంది పెట్టాడు, అది ఇబ్బంది లేదు. ఉదయాన్న బయలుదేరి బయటకు వచ్చిందానే మొదటి కనపడేది ఏదన్నా సచివాలయం కనబడుతుంది. సచివాలయం కనబడుతుంది గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? అలాగే 2 అడుగులు ముందుకేసి ఎదరికెళ్తే ఏమొచ్చుద్ది? ఆర్బీకే వచ్చుద్ది. అది చూస్తే ఎవరు గుర్తొస్తారనా? సరే, అది కాదని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. విలేజ్ క్లినిక్ అది చూసినా కానీ ఎవరు గుర్తుకొస్తారు? జగనన్న గుర్తుకొస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అమూల్ డైరీ పాల కేంద్రం చూస్తాం, అక్కడ జగనన్న గుర్తుకొస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నాడు నేడికి ముందు చాలానే అన్నా మినీ కోడలు కూడా ఉన్నాయి. అవునా కదా? దాని తర్వాత ఇంకొంచెం ముందు వెళ్ళాం, డిజిటల్ లైబ్రరీలు ఉంటాయి. సరేలే కదా అని చెప్పి అన్ని దాటుకొని ఇవన్నీ కాదులే కదా అని చెప్పేసి పోలింగ్ కేంద్రానికి వెళ్దాం అనుకున్నాం. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంటుందన్నా? ఎక్కడ? నాడు నేడు స్కూల్లో. ఆ నాడు నేడు స్కూల్లో కూడా లోపలికి వెళ్ళాం. సరే, అది కాదనుకోని పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళాం. పోలింగ్ కేంద్రం లోపల పైన ఉంటుందన్నా, కింద పైన ఫ్యాన్, కింద ఫ్యాన్, గుద్దుడు. నీకు ఒకటే చెప్తున్నా, ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా నేను.